శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 50 చాప్టర్లో 36 శ్లోకా నుంచి. శుక్రాచార్యుడు ఎంతైతే దీర్ఘకాలంగా తపస్సు చేసి తన్ని తానే మాలిన్యాల రహితంగా చేసుకుని భావనాయుక్తంగా తన్ని తానే సమర్పించుకున్నాడు. ప్రసన్నతో ఆ పరమేశ్వరుడు దర్శనం లభించటమే కాకుండా ఏ అభిలాషతో చేశావో అది కోరుకో, నేను నీకు ఇచ్చేస్తాను, నీకు ఇవ్వకూడదు అంటూ ఏదీ లేదు అన్నాడు. మళ్ళీ భక్తి పార్వశంతో ఆ పరమేశ్వరుని అష్టమూర్తి ఆ స్వరూపాన్ని ఆ అష్టకంతో మళ్ళీ స్తుతించాడు. తర్వాత మహేశ్వరుడు ఆ భక్తికి మెచ్చి శుక్రాచార్యుడితో ఇలా అంటున్నాడు. మహాదేవ ఉవాచ విప్రవర్య కవే తాత మమ భక్తోసి పావనః అనేనాత్ యుక్రతపసా స్వాజన్య చరితేన చ. ఆ మహాదేవుడు శుక్రాచార్యుడితో ఎలా అంటున్నా, ఓ విప్రవర, నువ్వు ఏదైతే ఇంత స్తోత్రాన్ని చేశాడో ఆనందంతో, ఇప్పుడు నీ పవిత్రమైన భక్తి అదే భక్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మాలిన్యాల రహితంగా త్రికరణ శుద్ధిగా నిష్కామభావంతో చేసేది పరిమితి అన్నది అతిగా ఉంటుంది. అందుకే నీ ద్వారా చెయ్యబడిన ఈ ఉగ్ర తపస్సు, పైగా తపస్సు ఎలా చేశావు, ఉత్తమమైన ఆచరణతో చేశావు. అంటే అదే తపస్సు అన్న క్రియ చాలామంది చేసుంటారు, కాకపోతే నిరుత్సాహపడిపోతాం. కొన్ని చేసాము, కొంతకాలం చేసాము, అది చేశాక మనకి అనుకున్నట్టుగా ఫలితం రాకపోతే ఏమవుతుంది, నిరాశకి నిస్పృహకి లోనవుతాం. ఎక్కడొకక్కడ ద్వేషం అని కాదు కానీ నా కోరిక నెరవేరలేదని ఎక్కడొకక్కడ మళ్ళీ పరమాత్మ మీద నిష్ఠూరాలు ఆడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంకా పరమాత్మ ప్రసన్నుడు కాలేదని తీవ్రతని పెంచుకున్నాడు, కానీ భక్తిలో శ్రద్ధలో లోపం రానివ్వలేదు. అంటే నాలో ఇంకా ఎక్కడైనా మాలిన్యాలు ఉన్నాయేమో, అందుకే ప్రసన్నత కాలేదేమో అని భావనాయుక్తంగా ఆ జలాన్ని స్మరించుకుని భావనాయుక్తంగా మాలిన్యాల రహితంగా తన్ను తానే సమర్పించుకుని అంత ఉగ్ర తపస్సు చేశాడు. అందుకుని నువ్వు ఉగ్ర తపస్సు ఏదైతే చేసావో దాని ద్వారా పుణ్యాన్ని సంతరించుకున్నావు. అందుకే నీ చరిత ఉత్తమం అయిపోయింది. అంటే ఆ లోపల నుంచి రావాలి భావనాయుక్తంగా, క్రియల రూపంలో ఎన్ని చేసామని కాదు, శారీరకంగా ఆ మనస్సు అన్నది ఎప్పుడైతే అనన్యమైన భక్తితో పరమాత్మ యందు రమిస్తూ ఉంటుందో ఇట్లాంటి భావనలు వస్తూ ఉంటాయి. అందుకది తారాస్థాయికి ఉగ్ర స్వభావంగా ఆ తపస్సు అన్నది అంత దీర్ఘకాలము, కొన్ని దీర్ఘకాలం చేస్తూ ఉంటే మళ్ళీ ఎక్కడొకక్కడ వికారాలు వచ్చేస్తుంటాయి. కానీ వికారాలు రానివ్వకుండా భక్తిలో ఇంకా ఇంకా వృద్ధి చెందేలాగా అంతా ఇష్టంగా భరించటము, శరీరం గురించి కానీ దేని గురించి కానీ సోయ లేకుండా పరమాత్మ మీద ఏకాగ్ర దృష్టితో ఉండగలగటము. లింగస్థాపన పుణ్యేన లింగస్య ఆరాధనేన చ దత్తచిత్తోపహారేణ శుచీన నిశ్చలేన చ. అలాగే లింగ ప్రతిష్టాపన ద్వారా కూడా పుణ్యం వచ్చింది. ప్రతిష్ఠ చేసి ఊరుకున్నాడా లేదా, ఆరాధించాడు. ఆ ఆరాధన ద్వారా కూడా నీకు నిశ్చలమైన చిత్తము, పవిత్రత చేకూరింది. పైగా నిన్ను నువ్వే సమర్పించేసుకున్నావు. అంటే ఎలా అయితే పాపం ఒకటే చేశాను అనుకుంటాను, ఒకళ్ళని తిట్టాను లేకపోతే ఇంకోళ్ళని కొట్టాను, అయితే శరీరాన్ని వాక్కుని ఆ మనసు మూడు వినియోగిస్తున్నాను, అప్పుడు ఏమైంది, 3 రకాలుగా పాపాలయ్యింది. అయితే ఆ పరమాత్మ మీద భక్తితో తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసే క్రమంలో లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించడమే కాకుండా ఆరాధన కూడా చాలా భక్తితో చేశాడు, నిశ్చలమైన చిత్తంతో చేశాడు, తన్ని తానే సమర్పించేసుకున్నాడు. అందుకని ఇవన్నీ కూడా ఇంకా ఇంకా పుణ్యాన్ని పెంచేవి. అందుకే నువ్వు ఏ ప్రదేశంలో అయితే ఆ లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని ఆరాధించి నా ప్రసన్నతకి నువ్వు అర్హత పాత్రత సంపాదించుకున్నావో, అవిముక్త మహాక్షేత్ర పవిత్ర చరణేన చ త్వాం దయయా పశ్యామి తావధేయం న కించన. ఇప్పటి నుంచి ఈ క్షేత్రం ఏమని పిలువబడుతుంది, అవిముక్త మహాక్షేత్రంగా. ఇక్కడ పవిత్రమైన ఆచరణతో పవిత్రమైన భావనతో లింగాన్ని స్థాపించి ఆరాధించి నిన్ను నువ్వే సమర్పించుకున్న కారణంగా అవిముక్త మహాక్షేత్రంగా ఈ కాశీనగరంలో ఇది ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే ఇలా చేసిన నీకు ఇవ్వరాందంటూ ఏదీ లేదు. అనేనైవ శరీరేణ మమోదర ధరీగతః మద్వరేంద్రియ మార్గేణ పుత్ర జన్మత్వమిష్యసి. నీవు ఈ శరీరంతోనే
నా పొట్ట లోపలికి వెళ్ళిపోయి అక్కడ ప్రవేశించి మళ్ళీ నా లింగ మార్గం ద్వారా నువ్వు బయటకి వస్తావు. అందుకే నిన్ను అప్పుడు నేను పుత్రుడిగా స్వీకరిస్తాను. పుత్రభావం అప్పుడు నీకు లభిస్తుంది. యచ్చామ్యహం వరం తే అద్య దుష్ప్రాప్య పార్షదేనపి హరే హిరణ్యగర్భశ్చ ప్రాయశోహం జుగోపియం. ఇది నా శివ పార్షదులకు కూడా దుర్లభమైనది. ఇప్పుడు నేను నీకు ప్రసాదిస్తున్నాను. అంటే ఎప్పుడు నా సన్నిధిలో ఉండి నాన్నే సేవించుకున్న వాళ్ళకు కూడా సాధ్యం కానిది నీకు నేను ఇస్తున్నాను. అయితే ఏమి ఇస్తున్నాడంటే ఇక్కడ కొడుకుగా నీకు నేను స్వీకరిస్తాను. అంటే ఇదే శరీరంతో నువ్వు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నా ఉదరంలోకి వెళ్ళటం, దాని తర్వాత మళ్ళీ అలా రావటం, అప్పుడు నేను పుత్రభావంతో స్వీకరిస్తా అన్నాడు. అది కాకుండా నేను నీకు ఇచ్చేది చాలా దుర్లభమైనది. అంటే ఎవరికి పడితే అది దొరికేది కాదు. ఏదైతే నేను చాలా గోప్యంగా ఉంచానో బ్రహ్మకి, విష్ణు దగ్గర కూడా నేను అంత గోప్యంగా ఉంచిన దాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నాను అన్నాడు. మృత సంజీవని నామ విద్యాయ మమ నిర్మల తపోబలేన మహత మయేవ పరినిర్మిత. మృత సంజీవని నామ ఆ విద్యను నీకు సమర్పిస్తున్నాను. అంటే అది నిర్మలమైనది. అంటే దీనికి నేను స్వయంగా చేసిన, ఇది నా తపోబలంతో చేసినది, దాన్ని నేను నీకు ఇస్తాను. నిర్మలమైనది ఎవరికి ఇస్తున్నాడు? ఆ నిర్మలంగా అయిన వాడికే ఇస్తున్నాడు. అందుకే నువ్వు మహాశుచివైన కారణంగా నేనేదైతే గోప్యంగా ఉంచానో అటువంటి మృత సంజీవని అన్న పేరుతో ఉన్న ఆ నిర్మలమైన విద్యను నేను నీకు ఇస్తున్నాను. అది నేను కూడా చాలా మహత్తరమైన తపోబలంతో దాన్ని నేను చేశాను. త్వాం తాం తు ప్రాపయామ్యద్య మంత్రరూపం మహాశుచే యోగ్యతా తే అస్తి విద్యాయాస్తస్యాః శుచితపోనిధి యం యముద్దిశ్య నియతమేతామావర్తయిష్యసి విద్యాం విద్యేశ్వర శ్రేష్టాం సత్యం ప్రాణిష్యతి ధ్రువం. ఓ మహాశుచి, ఈ మంత్రరూపమైన విద్యని నేను ఇప్పుడు నీకు ప్రసాదిస్తున్నాను. తపస్సు ద్వారా, నీ యొక్క ఆరాధన ద్వారా నువ్వు నిర్మాల్యాలు లేని, అంటే నిర్మలంగా తయారయ్యే, మాలిన్యాల రహితంగా. ఆ కారణంగా ఈ విద్యను నీకు ప్రాప్తించే ఆ యోగ్యతనిస్తున్నాను. ఇది ముఖ్యంగా ఎందుకు ఇవ్వబడుతుంది? కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ యోగ్యత అన్నది కొంతమందికే ఉంటుంది. ఇప్పుడు డబ్బులు కట్టగలుగుతున్నాను కదా, ఎక్కడ పడితే వెళ్ళి ఎవరి దగ్గరన్నా నేను ఇది నేర్చుకోవచ్చు అన్నట్టుగా కాదు. కొన్ని ఆ యోగ్యతని మనం సంపాదించుకున్నప్పుడు అప్పుడు మనకది లభిస్తుంది. ఎలా అయితే గురువు దగ్గర ఒక విద్యను నేను నేర్చుకుని గురువు పట్ల నాకు ఎప్పుడైతే మళ్ళీ అక్కడ భక్తి లోపిస్తుందో ఆ విద్య నా నుంచి వెళ్ళిపోతుంది అంటారు. భక్తి శ్రద్ధ అన్నది నేను చేసే క్రతువులోనే కాకుండా ఎవరి ద్వారా నాకు అది లభించిందో వాళ్ళ పట్ల కూడా నేను ఆ విధంగా లేకపోతే ఏ విద్య నాకు లభించిందో ఆ విద్య నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే విద్య లభించాక నాకు ఒక్కోసారి అహంకారం వస్తుంది. లౌకికంగా కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఆ అహంకార కారణంగా మనకు వచ్చింది కూడా వెళ్ళిపోతుంది. శుచిగా ఉన్నప్పుడు నీకు లభిస్తుంది అంటే ఆ శుచిని నువ్వు నిత్యము నిరంతరం అలా ఉంచుకుంటేనే అది నీ దగ్గర నిలుస్తుంది. లేకపోతే అది నువ్వు వినియోగించుకోవటానికి కూడా వీలవ్వదు. అందుకే మహాశుచి అని చెప్పాడు. ఈ మహా మంత్ర, ఈ రూప విద్యను నీకు నేను ఎందుకు ఇస్తున్నాను? పవిత్రమైన తపో నిధిగా ఉన్నావు కాబట్టి, ఈ విద్యను గ్రహించే యోగ్యత నీకు కలిగింది కాబట్టి. ఇక్కడ మళ్ళీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్ని కూడా ఉల్లించకుండా ఈ శ్రేష్టమైన విద్యను, ఆ శ్రేష్టమైన నియమాల్ని నువ్వు ఎప్పుడైతే ఎవరైతే ఉద్దేశించి ఈ విద్యను నువ్వు ప్రయోగించిన నిశ్చయంగా వాళ్ళు మళ్ళీ పునర్జీవితులు అవుతారు. అత్యా కర్మ యత్యగ్ని చతే తేజో వ్యోమినచ్చ తారకం దేదీప్యమానం భవితా గ్రహాణం ప్రవరో భవ. ఈ దేదీప్యమానది అంటే ఏదైతే అత్యంత ప్రకాశవంతమైనది, తారారూపణ స్థితిగా ఉన్నది. అంటే ఈ విద్యను నువ్వు ఎప్పుడైతే అభ్యసిస్తున్నావో శుచిగా ఉండటం కారణంగా, ఎలా అయితే ఆకాశ మండలంలో సూర్యుడు ఉండి ఏం చేస్తున్నాడు, అక్కడ అగ్నిలాగా ప్రచండంగా ఉంటున్నాడు. ఈ విద్య ద్వారా ఆ ప్రకాశంగా నువ్వు ఉంటావు, ఇంకా శ్రేష్టంగా అవుతూ ఉంటావు.
अपि च त्वां करिष्यन्ति यात्रा नार्यो नरोऽपि वा तेषां त्वधा दृष्टिपातेन సర్వకార్య ప్రణశ్యతి. ఇది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ దేదీప్యమైన తారారూప స్థితిలో ఉండి నీ తేజస్సు ఎలా ఉంటుంది, సూర్య అగ్నిలాగా ఉంటావు. అందుకే అందరిలో కూడా నువ్వు ప్రముఖుడి అవుతావు. స్త్రీ కానీ పురుషుడు కానీ నిన్ను నిరాకరించి ప్రయాణం చేస్తే వారి కార్యాలు నెరవేరజాలవు. అంటే నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటే అది వాళ్ళకి ఎన్నో రకాలుగా లాభాన్ని పొందుతారు. ఎలా అయితే గురువుగా స్వీకరించి ఆయన ఏది చెప్తే అది కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, తిని అంటే తినాలి, మానే అంటే మానేయాలి. ఆ గురువుకి సేవ చేసుకున్న లాభం కూడా ఎలా వస్తుంది, మనకి విద్య అన్నది అపారంగా వస్తుంది. అందుకే స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వు వద్దన్నాక అంటే నీ తేజస్సు ఎలా ఉంటుందంటే నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అది లాభం వస్తుంది. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే నిరాకరించి ఆ ప్రయాణం చేస్తారో వారి కార్యాలేవి నెరవేరవు. తవోదయే భవిష్యంతి వివాహాదీని సువ్రత సర్వాణి ధర్మకార్యాణి ఫలవంతి రుణమిహ సర్వాశ్చాతితయో నందాస్తవ సంయోగతః శుభాః తవ భక్త భవిష్యంతి బహుశుక్ర బహుప్రజాః. అలాగే నీ దృష్టి ఎక్కడైతే పడటం వల్ల వాళ్ళ కార్యాలన్నీ కూడా నశించిపోతాయి. అంటే సువ్రత, సుగుణాలతో కూడుకుని వ్రతాలు ఎప్పుడు చేసేవాడు. ఇప్పుడు ఇదంతా సాధించుకోవడానికి అంత శుచిగా ఉన్నావు కాబట్టి దుర్లభమైనది నీకు లభిస్తుంది. అంటే నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ అవన్నీ నశించిపోతాయి. అలాగే మనుష్యులు సమస్త వివాహ ఆది ఏవైనా ధర్మకార్యాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ నీ యొక్క ఉదయకాలంలోనే వాళ్ళకి ఫలప్రదంగా అవుతాయి. అంటే కొన్ని కొన్ని కార్యాలు కొన్ని కాలాల్లో చేసుకుంటే ఫలప్రద. అందుకే ఆ తిథుల్లో ఆ సంయోగంలో శుభాలు చేకూరుస్తుంది. అది ఎప్పుడు పగటి వేళైతేనే ఆ తిథుల్లో ఆ సంయోగంలో అది చాలా ఫలప్రదము. అది కానిది ఫలప్రదం కాదు. సర్వాశ్చాతితయో నందాస్తవ సంయోగతః శుభాః తవ భక్త భవిష్యంతి బహుశుక్ర బహుప్రజాః. సంపూర్ణ అంటే ఏవైతే కొన్ని తిథులు విశేషంగా ప్రతిపద, షష్ఠి, ఏకాదశి ఈ నందాతిథులు అంటారు. అంటే నీ యొక్క సంయోగం ఆ తిథుల్లో ఉన్నప్పుడు చాలా శుభము. అందుకే నీ భక్తులు అత్యంత పరాక్రములుగా ఆ తిథుల్లో ఉంటారు. ఎప్పుడు ఆ తిథుల్లో ఈ ఇది కలిసినప్పుడు, సంయోగం ఉన్నప్పుడు. అందుకే వాళ్ళకి అధిక సంతతియుక్తంగా అయిపోతుంది, అంటే బలం పెరిగిపోతుంది. త్వయేదం స్థాపితం లింగం శుక్రాశమితి సంహితం ఏ అర్చయిష్యంతి మనుజాస్తేషాం సిద్ధిర్భవిష్యతి. నీ ద్వారా స్థాపించబడిన ఈ లింగాన్ని దీన్ని శుక్రేశ్వర అని ఇప్పటి నుంచి పిలువబడుతుంది. ఎవరైతే దీన్ని అర్చిస్తున్నారో వాళ్ళ కార్యాలన్నీ కూడా సిద్ధి పొందుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది వాళ్ళకి. ఆవర్ష ప్రతిఘస్త్రం ఏ నక్తవ్రతపరాయణాః త్వదినే శుక్రకూపే ఏ కృత సర్వాదక క్రియాః. దాన్ని పూజించేటప్పుడు కూడా ఒక సంవత్సర కాలం వరకు ప్రతిరోజు నక్తవ్రత పారాయణ. నక్తవ్రత అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోంచేయటం. ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా పగలు ఉపవాసం ఉండి రాత్రి భోంచేస్తూ ఇలా శుక్రవారం రోజు ఆ శుక్రకృప స్నాన తర్పణలు ఇవన్నీ చేసి ఎవరైతే ఆ పరమేశ్వరుని ఆయన ప్రతిష్ఠించిన ఆ లింగాన్ని పూజిస్తున్నారో శుక్రవారం శుక్రకృప అందుకని స్నానాలు తర్పణలన్నీ శుక్రుడికి సమర్పించి అప్పుడు పరమేశ్వరుని పూజ ఎవరైతే చేస్తారో అసలు దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే శుక్రేశమర్చయిష్యంతి క్షుణు తేషాం తు యత్ఫలం అవధ్యా శుక్రాస్తే మత్యార్యాః పుత్రవాంతోతి రేతసః. వాళ్ళ వీర్యము నిష్ఫలం అవ్వదు, అంటే సంతానం అన్నది వాళ్ళకి సమృద్ధిగా ఉంటుంది, పుత్రవంతులు అవుతారు. పైగా ఆ పుత్రులు కూడా ఎటువంటి వాళ్ళు అవుతారు, వీరులు అవుతారు. పుంస్త్వావ సౌభాగ్య సంపన్న భవిష్యంతి న సంశయః
उपेता विधास्ते सर्वे जनाः स्युः సుఖభాగినః. అలాగే వాళ్ళందరూ కూడా అంటే వీరులవటమే కాకుండా సౌభాగ్యాలతో పురుషత్వంతో ఉంటారు, సంపన్నంగా అన్ని రకాలుగా విద్యాయుక్తంగా ఉంటారంటే ఇప్పుడు జన్మైతే లభిస్తుంది, కొడుకైతే పుడతాడు కానీ చేతకాడ వాడైనప్పుడు వాళ్ళు ఏం లాభం? ఇక్కడ మళ్ళీ విద్యావంతుడై గుణవంతుడై అంతలాగా వాడు వీర్యవంతుడైనప్పుడు ఆ కుటుంబం శ్రేయస్సు వాడు చూసుకుంటాడు, జ్ఞానిగా ఉంటాడు, ధర్మ మార్గంలో ఉంటాడు. అందుకే ఇక్కడ అటువంటివన్నీ ఉంటాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు, సుఖాలతో భోగాలతో సంపన్నంగా ఉంటాడు. ఇతి దత్వా వరాన్ దేవస్తత్ర లింగో లయం యయో భార్గవోపి నిజం ధామ ప్రాప సంతుష్ట మానసః. ఇలా ఈ ప్రకారంగా ఆ పరమేశ్వరుడు ఆ శుక్రాచార్యుడు పూజించిన దానికి ప్రసన్నతతో తనకి ఇవ్వాల్సిన వరాలన్నీ ఇచ్చేశాడు. ఆయన మళ్ళీ తన ధామానికి తను వెళ్ళిపోయాడు. ఈ శుక్రాచార్యుడు కూడా చాలా ఆనందంగా ప్రసన్నతతో ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడవటము, పైగా అడిగింది కాకుండా అడగనివన్నీ ఇంతలాగా ఇవ్వటము, అందుకని ఆ వరాలకి ఎంతో ఆనందానికి సంతృప్తి పెట్టాడు. ఇతి ఇతి కథితం వ్యాస యథా ప్రాప్త తపోబలాత్ మృత్యుంజయ విధా విద్య కిమన్యచ్చోత్తుమిచ్చసి. అందుకే వ్యాస, శుక్రుడి ప్రకారంగా అయితే ఇంత దీర్ఘకాలము అంత ఉగ్రమైన తపస్సు చేసి దాని ద్వారా పరమేశ్వరుని ప్రసన్నత చేసుకుని దుర్లభమైన మృత్యుంజయ విద్యను ప్రాప్తి కలిగింది. అందుకే నేను ఎన్ని చెప్పాను, ఇంకా ఏదన్నా వినాలనుకుంటున్నావా అది కూడా అడగమని చెప్పాను. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో యుద్ధకాండలో 50 చాప్టర్ సంపూర్ణం.